హాయ్ ఆల్, మేమైతే కర్నూలు నుండి శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ కర్నూలు నుండి శ్రీశైలంకి వెళ్ళాలంటే రిజర్వేషన్ పక్కా అయితే చేసుకోవాలి, ఇది సీజన్ కాబట్టి. మేమైతే రిజర్వేషన్ చేసుకోలేదు, బస్సు కోసం అయితే 3 hours అయితే వెయిట్ చేసాము. మెయిన్గా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఈ వెంకటాపురం విలేజ్ నుండి అయితే వెళ్తుంటారు. అలాగే శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి, స్వామిమాల వేసిన వాళ్ళకి భిక్ష అయితే పెడుతుంటారు. అలాగే మిగతా వాళ్ళు కూడా భిక్ష అయితే వెళ్ళి తినొచ్చు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ నడుచుకుంటూ వెళ్తుంటారు. వెంకటాపురం నుంచి 40 kilometers అయితే అడవిలో అయితే నడుస్తూ వెళ్ళాలి శ్రీశైలంకి. ఈ వెంకటాపురంలో అయితే నైట్ టైం భక్తులు వెళ్ళే వాళ్ళకి అడవిలో ఇబ్బంది పడకుండా ఉండడానికి అయితే స్టిక్స్, టార్చ్ లైట్స్ అలా అయితే అమ్ముతూ ఉంటారు ఈ విలేజ్లో. వెంకటాపురం తర్వాత దూరణాల వెళ్ళటానికి స్టార్టింగ్లో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. దీన్ని మనం నల్లమల్ల ఫారెస్ట్ అంటాము. ఈ చెక్ పోస్ట్ నుండి మనము దూరణాలకి 60 kilometers అయితే మొత్తం ఘాట్ సెక్షన్ ట్రావెల్ చేయాలి మనము. తర్వాత దూరణాల నుండి శ్రీశైలంకి 50 kilometers అయితే ట్రావెల్ చేయాలి. దూరణాల తర్వాత శ్రీశైలం వెళ్ళే రూట్లో మనకి స్టార్టింగ్లో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే 2010లో చూసే చాలా అద్భుతంగా ఉంది. మీరు వీలైతే విజిట్ చేయండి. మనమైతే కర్నూలు నుండి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి టైం సరిపోదనేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే దిగలేదు మనము. తర్వాత మనమైతే నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతాము. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో దగ్గర మనం 50 kilometers అయితే ట్రావెల్ చేయాలి. ఈ ఫారెస్ట్ దగ్గర అయితే ఏవైనా వెహికల్స్ డౌట్గా ఉంటే ఆ వెహికల్స్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అన్సీజన్లో అయితే మనకి ఇక్కడ నుండి వెహికల్స్ అన్నీ ఒక్కొక్కటిగా పంపకుండా 2-3 వెహికల్స్ అలా వచ్చినప్పుడు అయితే స్టార్ట్ అయ్యి పంపిస్తూ ఉంటారు. వెళ్ళే దారిలో మనకి ఒక విలేజ్ అయితే వస్తుంది. ఆ విలేజ్ దగ్గర అయితే టెంపుల్ దగ్గర ఆవులతో అయితే ఇలా నిండి ఉంటుంది ఎప్పుడు. ఫారెస్ట్ నుండి మనం శ్రీశైలం టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత మనకి నందీశ్వరుని విగ్రహం అయితే ఉంటుంది. తర్వాత మనకి వెంకటాపురం దగ్గర నుండి అడవిలో వచ్చే వాళ్ళకి కలిపే దారి అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్లో దగ్గర కలుస్తుంది కాబట్టి జనాలు, స్వామిమాల వేసిన వాళ్ళు చాలామంది అయితే రోడ్డు పైన అయితే నడుస్తూ ఉంటారు. తర్వాత 1 kilometer వెళ్తే మనకి శ్రీ సాక్షి గణపతి దేవాలయం అయితే ఉంటుంది. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అలాగే మిగతా ట్రావెల్ చేసేవాళ్ళు మెయిన్గా ఈ శ్రీ సాక్షి గణపతి దేవాలయం దర్శనం చేసుకుని స్టార్ట్ అవుతారు. మేమైతే బస్సులో వచ్చాం కాబట్టి ఇక్కడ దిగలేదు, డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అలాగే గణపతి దేవాలయం క్రాస్ అయినాక మనకి ఒక టోల్ అయితే వస్తుంది. ఈ టోల్ వస్తే మనకి టెంపుల్ వచ్చినట్లే అని అర్థము. అలాగే మనం నైట్ రావడం పోవడం వల్ల అయితే మనం టెంపుల్ వీడియో అయితే తీసుకోలేదు. మెయిన్గా శ్రీశైల క్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది. మెయిన్గా మనం శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం అంటాము. అలాగే శ్రీశైల బ్రహ్మరాంబిక దేవి శక్తిపీఠం అయితే ఉంటుంది. శ్రీశైల బ్రహ్మరాంబిక దేవి శక్తిపీఠం దగ్గర మెయిన్గా ఉగాది పండుగ రోజు అయితే చాలా బాగుంటుంది. కర్ణాటక ప్రజలైతే ఉగాది రోజున ఎక్కువగా నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో మెయిన్గా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మెయిన్గా మల్లికార్జున స్వామి దేవాలయం, జ్యోతిర్లింగ దేవాలయం, శ్రీశైలం డ్యాము, పాతాళగంగ, ఆక్టోపస్ వ్యూ పాయింట్, అక్క మహాదేవి గుహలు, ఈస్తా కామేశ్వరి దేవాలయం చాలా ఉన్నాయి. మనమైతే నైట్ టైం వెళ్ళడం వల్ల అయితే ఏది కూడా కవర్ చేయలేదు ఈ ప్రదేశాలని. మనం వెళ్ళే టైంకి టైం అయితే 8 అయింది. మనమైతే ఉచిత దర్శనం చేసుకోవడానికి అయితే క్యూలో నిలబడదాం అనేసి వెళ్ళాము. అక్కడైతే క్యూలో నిలబడడానికి అయితే ప్లేస్ లేదని చెప్పేసి లాక్ అయితే చేసేసారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 అయితే రావాలని చెప్పేసి చెప్పారు. మనమైతే 200 రూపాయల టికెట్ పెట్టి అయితే కొనుక్కుని వెళ్ళాము దర్శనానికి. 200 రూపాయల టికెట్ పెట్టి వెళ్ళినా కూడా మనకి 3 hours టైం అయితే పట్టింది భక్తులు ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం చూడాల్సిన ప్రదేశాలన్నీ వచ్చి వీడియో తీసుకుని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మనమైతే గుడి ప్రాంగణం బయట అయితే వీడియోస్ అయితే తీసుకుని అయితే కొన్ని అప్లోడ్ చేస్తున్నాము. గుడి బయట మనకైతే స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అలాగే భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ.